నమస్కారం అండి. నేను కొన్ని రోజుల క్రితము బొమ్మలరామారం గ్రామం దగ్గర ఒక విలేజ్కి వెళ్ళాను. అక్కడ యాదవ కుటుంబానికి చెందిన ఒక ఇల్లు చూడడం జరిగింది. అది అక్కడ ఉన్న తప్పేంటి అంటే, ఈస్ట్ ఫేసు అతని ఇల్లు ఉంది. ఇది రోడ్డు, ఈస్ట్ ఫేస్లో రోడ్డు. ఇల్లు మొత్తం స్థలానికి కరెక్ట్గానే కట్టుకున్నాడు. కానీ అతను చేసిన తప్పేంటి అంటే, ఈ ప్రహారీ గోడ ఏదైతుందో ఇలా ఉండాల్సిన ప్రహారీ గోడ కర్వుగా చేసిండు, ఇట్లా వక్రంగా చేసిండు. దీనివల్ల నేను అతనికి పోగానే చెప్పాను, ఈ ఇంట్లో మగ సంతానం ఉండదు, అది కరెక్టేనా అని అడిగాను. కరెక్టే సార్, నాకు 3 అమ్మాయిలు అని చెప్పిండు. మీకు ఆర్థిక లోపం కూడా అవుతుంటుంది, ఆర్థికంగా ముందంజ వేయరు, మీరు ఎంత చేసినా ఆర్థికంగా ఇబ్బంది పడతారని చెప్పాను. అది కూడా నిజమే సార్ అన్నాడు. కాబట్టి నేను అతనికి చెప్పింది ఏంటంటే, ఇల్లు అంతా కరెక్టే ఉంది, మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ వక్రమైన ఈ ఈశాన్య ప్రహారీ గోడను దీన్ని స్ట్రేట్గా చేసుకోండి. చేసినప్పుడు మీకు మళ్ళీ అన్ని శుభాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఇలా వక్రంగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మగ సంతానానికి అది ఎలాంటి పూచి ఇవ్వదు, మగ సంతానం జరగదు. ఒకవేళ మగ సంతానం జరిగినా వాళ్ళు హ్యాండిక్యాప్గా పుడతారు. ఒక చెయ్యి సరిగా లేకనో, కాలు సరిగా లేకనో, ముక్కు సరిగా లేకనో, మూతి సరిగా లేకనో, అలాంటి దోషాలు ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకు ఉంటాయి. అలాగే మెంటల్గా కూడా ఉండొచ్చు పుట్టే అబ్బాయి. అలాగే అల్పాయు కూడా ఉంటుంది ఆయనకు, అంటే చాలా రోజులు బతకడు. ఇది ఇలా వక్రంగా ఉన్న ప్రహారీ గోడను ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి దాన్ని ఎల్ షేప్లో ఈ విధంగా ఈశాన్యం పెరిగి ఇట్లా మనం మళ్ళీ గోడ కట్టుకున్నట్టయితే ఇతనికి శుభాలు జరుగుతాయని చెప్పాను. సో ఈ మూలను సరిచేయడం వల్ల అతనికి మంచి జరుగుతుంది. ఇది నేను ఎన్నో ఇళ్ళకు చెప్పడం జరిగింది. కొంతమంది సరి చేసుకున్నారు, కొంతమంది ఇంకా అట్లనే ఉన్నారు. ఎందుకంటే ఈ వాస్తు అనేది అంత తొందరగా చేయనియదన్నమాట. దాని ప్రభావం చూపుతూనే ఉంటుంది. దీనికి మనం గట్టిగా నిశ్చయించుకొని ఈ పని అయిపోయేంత వరకు వేరే పని పెట్టుకోకుంటే కానీ ఈ పని చేయలేము. కాబట్టి ఇలాంటి వక్రమైన వారు కూడా ఉంటే ఎవరైనా సరే దానిని ఈ వక్రాన్ని తీసేసి స్ట్రేట్గా చేసుకోగలరని నా అడ్వైజు. ఓకే, థ్యాంక్ యూ.